హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుండ్రు? అందరికీ గుడ్ మార్నింగ్. మంచిగా ఉన్నారా అందరూ? మేము కూడా చాలా మంచిగా ఉన్నాము. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నా. కడిగి ఇట్లా నీట్గా పెట్టుకున్నా. దీంట్లో కొన్ని పులుసు చేస్తా, కొన్ని ఫ్రై చేస్తాను. మా పిల్లలకు ఫ్రై అంటే ఇష్టము, అందుకు కొన్ని ఫ్రై చేస్తాను. సరేనా? మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను. కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే పులుసులో వేసినప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకుంటే గట్టిగా ఉంటుంది ముక్క. కొంచెం ఉప్పు వేసుకొని ఇది మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని ఇది మొత్తం దీన్ని మిక్సీ చేసి మొత్తం కలిపి అంతా కలిపి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దీన్ని కొంచెం నూనెలో కొంచెం ఫ్రై కావాలి. అయిన తర్వాత తీసి పక్క పెట్టుకుంటాం. ఇట్లా తింటే అయితే నేను ఉల్లిగడ్డలు కూడా కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద బొగ్గులలో ఇట్లా కాల్చుకోవాలి. ఇక మనకు కట్టెల పొయ్యి లేదు కదా, అందు గురించి నేను స్టవ్ మీద ఇలాంటిది ఒకటి పెట్టుకొని ఇట్లా కాల్చుకున్నా. ఇది పొట్టు తీసి రోట్లో వేసి కచ్చిపక్కన దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అయినా సరే దంచుకొని మిక్సీ చేసుకొని నూనెలో గోలించుకోవాలి. ఇది తర్వాత చూపిస్తాను. చింతపండు తర్వాత ఇక చూడండి. ఇట్లా నేను ఇగో నాన్ స్టిక్ అంటే నాన్ స్టిక్ గీకిన ఇది రాదు, ఇది ఏం కడ తెలియదు, కానీ నేను చాలా రోజులు తీసుకొని దీంట్లోనే నేను చేపల కూర వండుకుంటున్నా. ఇగో ఆ చేపలు కారం కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెం ఫ్రై చేసుకుందాము వీటిని. అందుకు కొంచెం వేసిన ఆయిల్, ఒక చెంచా వేసిన అనుకోరాదా. ఇట్లా వేడైంది కదా, ఇట్లా ఇట్లా వేసేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై కాగానే తీసేసుకున్నాం. ఇగో ఇట్లా కొద్దిగా ఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఆయిల్ పోసుకుంటున్నా, అందులోనే పోసుకుంటున్నా. చేపల కూర కదా, ఒక 4-5 చెంచాల నూనె పోసుకుంటున్నా. 4 చెంచాలు పోసుకున్నా. ఇది చిన్నగా ఉంది మా చెంచా, అందుకు 4-5 పోసిన. బగారాకు, కొంచెం జీలకర్ర, పోపు దించుకున్నాను, కొంచెం ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డ వేసుకున్నాం పేస్ట్. ఇందాక ఉల్లిగడ్డ పేస్ట్ ఇట్లా వేసుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్ట్, దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇది వేసిన ఇట్లా ఇది కొంచెం ఫ్రై కావాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం అది ఏమంటారు దాంట్లో కాల్చుకున్నాం కదా, తొందరనే ఫ్రై అవుతుంది. దీంట్లోకి ఒక 2 చెంచాలు అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. 2 చెంచాలు అంతా వేసుకొని ఇది కొంచెం ఫ్రై కావాలి. మనకు అల్లం వెల్లిగడ్డ ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు అంటే 4 చెంచా చిన్నగా ఉంది కదా, ఒక 4 చెంచా అనుకోండి.
మేము ఇంట్లో అది పట్టించుకున్న పసుపు అది, అందుకు కలర్ బాగుంటుంది, కొనుక్కొచ్చింది కాదు. నేను కారం పొడి అయినా అన్నీ మేము పట్టించినవే వాడతాము. ఇప్పుడు మనం కారం పొడి వేసుకున్నాము. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. ఇది పులుసు కదా, కొంచెం ఆ కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పులుపుకు కారం సరిపడా ఉంటేనే బాగుంటుంది. ఇది మాకు సగం సగం వేస్తున్నా కదా, అందుకే 3 చెంచాల కారం వేసిన. ఇక ఉప్పు కూడా కొంచెం చెంచాన్నర వేసిన. దీన్ని కలుపుకుందాం. ఇట్లా నూనెలనే కలుపుతాను నేను, ఫ్రై అవుతుంది. ఇట్లా మళ్ళీ ఇప్పుడు 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా మెంతుల పొడి. నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నా కదా, అందుకని. ఇక కొంచెం అంత నువ్వుల పొడి, పల్లీల పొడి టేస్ట్ గురించి కొద్దిగా వేసిన, 1/2 చెంచా. హాఫ్ చెంచా గరం మసాలా. నేను అవన్నీ ఎందుకు వేయలేదంటే నేను పండ్ల కిందికి వస్తుందని తినరు, అందుకే ఏం చేస్తా అంటే మసాలా అన్నీ ఇంట్లోనే కలిపేస్తాను, కలిపి మిక్సీ చేసుకుంటా. పొడి ఇంట్లోనే తయారు చేసుకుంటాను, మసాలాలు కూడా. ధనియాల పొడి కూడా ఇంట్లోనే తయారు చేస్తాను నేను. ఇగో ఇట్లా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇగో ఇందాక చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఒక చిన్న సరిపడంత పులుపు, దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. చిక్కగా ఉంది కదా, అందుకని కొద్దిగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. మాకు ఏంటంటే ఒక 2 రోజులకు వచ్చేటట్టు చేస్తున్నాను నేను. మా ఇంట్లో కొద్దిగా చేపల పులుసు ఏంటంటే, వెనకట పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చేపల పులుసు అంటే వారం రోజులు తినేవాళ్ళంట. చేసిన రోజు కంటే తర్వాత రోజు తింటేనే. అయితే వెనకట పోసుకునేవాళ్ళు, ఇంకొంత కొంచెం పోస్తున్నాను. అందుకే నేను మా ఇంట్లో ఎక్కువ వడుస్తుందని చింతపండు రసము. ఇక దీంట్లోనే కొన్ని నీళ్ళు, ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో చూసుకొని ఇది మసలేటప్పుడు చేపలు వేసుకుందాం. అది తర్వాత మసలేటప్పుడు చేపలు వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకుందాం. అయ్యో పులుసు మసలింది. ఇప్పుడు నేను ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇట్లా తుంచేస్తున్నా. ఇగో వేసేసుకుంటాం. వీటిని కలపకూడదు, ఇక ఇట్లనే వేసేసేయాలి, ఇట్లా ఉంచాలి. కాకపోతే గిన్నెతో తిప్పుకోవాలి అంతే. ఓకే, అవసరమైతే మనం దీంతో ఇట్లా పట్టి ఇట్లా తిప్పాలి, కలపకూడదు. చేపల కూర రెడీ, వేడి వేడి చేపల కూర రెడీ. వేడి వేడి అన్నం వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇక కొత్తిమీర కొంచెం పుదీనా వేసిన, కొంచెం అంతా పుదీనా అంతే. సూపర్ ఉంది.
అయితే చేపల కూర వండుకున్నప్పుడు మాకు పెద్దవాళ్ళు ఏం చూపించారంటే పప్పు అనేది చేపల కూర మీద తిప్పేయాలంటారు. నేను తిప్పి వేసిన. చూడండి, వేడి వేడి చేపల కూర రెడీ. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకొని మా మా చేసిన విధానం నచ్చితే మాత్రం మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చినట్టయితే మాకు ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇంకొక వంటతోటి మళ్ళీ కలుద్దాం.